ఉన్న వల్ల కుబేరుడు, అపర కుబేరుడు అది ఇది అంటాం. దీంట్లో ధనుష్, నాగార్జున, రష్మిక మనకి తెలిసిన రోల్స్, క్యారెక్టర్స్, యాక్టర్స్ వీళ్ళు. ఇందులో ఏంటి, బాగా ధనవంతుడుకి అలాగే బెచ్చగాడికి మధ్య జరిగే ఓ పోరాటం చెప్పాలంటే అలా అనిపించింది నాకు. ఒక ప్రేక్షకుడిగా నా అభిప్రాయాలు నేను షేర్ చేసుకుంటున్నా. ఇది ఏదో ఒక గ్రేట్ ఫిలిం మేకర్గా, గ్రేట్ ఇదిగా అదేం లేదండి. జస్ట్ నేను సినిమా చూసాను, నాకేమనిపించింది ప్రేక్షకుడిగా నేను ఫీల్ అయింది. కొంత ఒక జర్నలిస్ట్గా కొంత విశ్లేషణాత్మకంగా చెప్పే ప్రయత్నం ఇది నా సొంత అభిప్రాయాలు ఇవన్నీ కూడా. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో ఈ తరహా పొలిటికల్ డ్రామా ఆయన ఎక్కడ టచ్ చేయలేదు. లీడర్ సినిమా తీసినా కూడా ఇట్లా చేయలేదు. ఇప్పుడు ఏంటంటే దానికి మన ఇండియా రిచ్ ఇండియా, పూర్ ఇండియాగా మారుతూ ఉంది. సో ధనికులు పేదల మధ్య మనకి అంటే ఒకవైపు అపార సంపద ఉన్నటువంటి మేడలు మిద్దెలు ఒకవైపు ఉంటే, అదే చుట్టుపక్కల దగ్గరలో స్లమ్లు కనపడుతుంటాయి మనకి. అది హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, ది గ్రేట్ 100 సిటీస్ మీరు ఏది తీసుకున్నా కూడా భారతదేశంలో అది కామన్ ఫినామినాగా మనకు కనపడుతుంది. సో దాన్ని ఈ పాయింట్ని ఈయన కోణంలో చెప్పే ప్రయత్నం చేశారనిపించింది. నటీనటులు నిడివి పరంగా కొంత నాకు డ్రాగ్ చేసినట్టు అనిపించింది ఇంటర్వెల్కి ముందు. ఎక్కడంటే మెయిన్లీ అంటే కథాంశం 1,00,000 కోట్లు, ఆ 1,00,000 కోట్లు కరప్షన్, ఒక బిజినెస్ మ్యాన్ కరప్షన్ చేయాలనుకుంటాడు ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం. దానికి నాగార్జున రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్, ఆయన హెల్ప్ అవసరం అవుతుంది. ఆయన ఒక అన్కాంప్రమైజ్డ్ అంటే హానెస్ట్ ఆఫీసర్ అంతకు ముందు, కానీ పరిస్థితులు అతన్ని కాంప్రమైజ్ అయ్యేలాగా చేస్తాయి. ఆ జర్నీలో నాగార్జున క్యారెక్టరైజేషన్ కొంత అంటే అతను మంచి వైపు నిలబడుతున్నప్పుడు బాగా అనిపించింది. తర్వాత మళ్ళీ అట్లా టర్న్ అయిపోవడం, టర్న్ తీసుకొని ఆయన ఇట్లా అవడం, మళ్ళీ ఫైనల్గా వచ్చేసరికి వావ్ అనిపించేలాగా చేశారు. అది కొంత గజిబిజే అనిపించింది నాకు. ఇక ధనుష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పాలి. మనకి కమల్ హాసన్ గారి తర్వాత మనకి ముందు ఆ స్థాయిలో గొప్ప నటుడు అనే మనం గర్వంగా చెప్పుకునే నటుల్లో ఖచ్చితంగా ధనుష్ ఉంటాడు అనిపిస్తుంది నాకైతే. బెగ్గర్ క్యారెక్టర్ అన్నమాట, అసలు జీవించేసింది నిజంగా చెప్పాలంటే. దేవ ఆ పాత్ర పేరు. ఇతను చుట్టూ మనం చూస్తే ఏ క్యారెక్టర్ చుట్టూ అంటే నాగార్జున గారి వైపు నుంచి చూస్తే ఆయన చుట్టూ మిగిలిన క్యారెక్టర్లనే తిరుగుతుంటాయి. అలాగే దేవ ధనుష్ పోషించిన పాత్ర, బెగ్గర్ పాత్ర చూస్తే ఇతను చుట్టూ వాళ్ళంతా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. అక్కడ అవే నమ్ముకొని చేసినట్టు అంటే సెంటిమెంట్ ఆయన కోనపు హ్యూమన్ ఎంత ఇప్పుడు ధనము ఇదంతా డబ్బు పిచ్చోళ్ళకి మానవ సంబంధాలు లేదంటే ఎమోషన్స్ పట్టవు. కానీ ధనుష్ క్యారెక్టర్తో మనకి అంటే బెగ్గరు అతను పేరుకి అంటే బెగ్గర్ మాత్రమే కానీ అతన్ని గుండెల నిండా ప్రేమ ఉంటుంది. సాటి జీవుల పట్ల, సాటి మనుషుల పట్ల అతనికి ప్రేమ ఉంటుంది. అది ఎక్కడైతే ధనవంతులు అంటే ఈ విలన్లో మనకు లేనిది ఇక్కడ హీరోలో ఉండేది అదే అనమాట. ఫైనల్గా డబ్బు నోట్ల కట్టలు కట్టే ప్రేమే గొప్పదని ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ని ఆవిష్కరించే ప్రయత్నంగా కనపడింది నాకు. అయితే ఈ చెప్పే విధానంలోనే కొంత జనరల్గా ఆయన అంతకుముందు చెప్పిన ఒక ఫిదా కానీ గోదావరి ఆనందులు లాంటి ఇదిలో ఆ స్క్రిప్ట్ అంటే అటువంటిది కాదు, దేనికి అదే ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇప్పుడు ప్రేక్షకులు అభిరుచులు కూడా మారిపోతూ ఉన్నాయి. ఎవరి పాత్ర వాళ్ళు పోటీ పడి పోషించారు. కానీ నాగార్జున గారికి మనకున్న ఇమేజ్కి ఆయనకి ఇక్కడ ఈ వాస్తవ కథల్లో తీసుకొచ్చి ఆయన అందులో పెట్టేసరికి ఆయనకి అది సరిపోలేదు అని అనిపించింది నాకు ఒక ప్రేక్షకుడిగా. టు బి ఫ్రాంక్, లాస్ట్లో మాత్రం ఆ క్యారెక్టర్ ఎండింగ్ మాత్రం ఓకే జస్టిఫైడ్ అని అనిపించింది. మొత్తం ఓవరాల్గా ఏంటంటే ఒక 20-30 నిమిషాలు ఎడిటర్ని వద్దు అని బలవంతంగా ఆయన ఆపారేమో అనిపించింది నాకు. అంటే శేఖర్ కమ్ముల గారు దర్శకుడు కాబట్టి ఆయన ప్రతి పాత్ర ఆయన ప్రేమించి రాసుకునేటప్పుడు అన్నీ కూడా ప్రతి పాత్ర అది ప్రతి సన్నివేశం ఉండాలి, ఇట్లా చెప్తేనే ఇంపాక్ట్ఫుల్గా వెళ్తుంది అనేటటువంటి ఒక జడ్జిమెంటు లేదా అనాలిసిస్ ఉండుండొచ్చు. ఈ కట్ చేయడం అనేది వాళ్ళకి తెలియదేం కాదు. కానీ ప్రేక్షకులుగా ఇప్పుడు మా దృష్టికోణం ఏంటనేది కూడా వాళ్ళు దృష్టిలోకి తీసుకోవాలి. ఫైనల్గా సినిమా ఇంతసేపు అయిందిరా బాబు అనిపించింది. ముఖ్యంగా ధనుష్ క్యారెక్టరు
నాగార్జున వాళ్ళని ఒక పని కోసం నలుగురు బెగ్గర్స్ని తీసుకొచ్చిన తర్వాత ఆ నలుగురిలో హీరో క్యారెక్టర్ అయినటువంటి ధనుష్ ఒక క్యారెక్టరు. అతను తప్పించుకొని పారిపోతే అతన్ని వెతకడం కోసం అంత చాలా నిడివి పెట్టారు. ఒక 30-40 మినిట్స్ అక్కడే కట్ చేయొచ్చు. అవి రిపీటెడ్గా కూడా అనిపించినాయి. చివరికి పారిపోయాడు, అతన్ని పట్టుకోవటమే కదా, దానికి ఎంతెంతో అటు ఇటు తిప్పి అక్కడ ఇది అనిపించింది. ఒక 30-40 మినిట్స్ నిడివి తగ్గించుంటే ఇంకా బాగుండేది. ఇక క్యారెక్టర్ల పరంగా ఆ రిచ్ మెన్ క్యారెక్టర్ చేసిన ఆయన చాలా బాగా చేశాడు. పేరు నాకు ఐడియా లేదు, బాలీవుడ్ యాక్టరు. నేను తెలుగులో ఇంతకుముందు ఎక్కడ చూడలేదు, చాలా బాగా చేశారు. నాగార్జున ఆయన క్యారెక్టరైజేషన్ కూడా ఫైనల్గా కొంత గజిబిజ్ చేసిన మధ్యలో ఎండింగ్ మాత్రం బాగా ఇచ్చారు. ఇంకా రష్మిక క్యారెక్టర్ అయితే సూపర్. అసలు అంటే ఒక స్టార్ హీరోయిన్, గ్లామర్ హీరోయిన్ అని కాకుండా అయితే క్యారెక్టరైజేషన్ ఇదిలో ఎండింగ్ మరి ఇంకా తన క్యారెక్టర్కి కరెక్ట్గా వచ్చినట్టుగా నాకు అనిపించలేదు. ఇక ధనుష్ అయితే జీవించేసాడు ఆ పాత్రలో. అయితే మనకి ఓవరాల్గా చూసినప్పుడు అంటే పూరు రిచ్ మధ్య రావడానికి, లేదంటే బెగ్గర్లని మనుషులుగా పరిగణించలేకపోవడానికి, అసలు ఈ బెగ్గర్లు దర్శకుడు పాయింట్ ఆఫ్ ఏంటంటే నాకు అర్థం కాదు. శేఖర్ కమ్లా గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పుడు ఏ వ్యవస్థలో అయినా పేదరికం అనేది ఒక శాపం. పేదరికం, అవినీతి, ఇప్పుడు పేదరికం ఉంటుంది అంటే ఏంటి? మనకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయింది. అయినా ఇక్కడ మరి మన ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన చేయలేకపోయినాయి. అంటే దానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వాలు కదా. మరి ఆ పాయింట్ని సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా ఆ కోణంలో చెప్పుకుంటే బాగుండేది. లేదంటే బెగ్గర్లు అనేవాళ్ళు ఎక్కడో వేరే దేశం నుంచో, వేరే స్పేస్ నుంచో, లేదంటే వేరే గ్రహం నుంచి రారు కదా. మనం ఉన్న వ్యవస్థ నుంచే భిన్న రకాలు పుడుతూ ఉంటాయి. ఆ పుట్టుక కారణాలు ఏంటి అనేది చూసినప్పుడు ఇక్కడ పొలిటికల్ వ్యవస్థ, మరి ఆర్థిక అసమానతలు, ఇంకా కుల వ్యవస్థ, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా పేదరికం అనేది అన్నిటికీ శాపం. మరి అది ఏర్పడటానికి కారణం ఏంటి అనే దాన్ని గట్టిగా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు. ఎంతైనా సినిమా ఫైనల్గా ఒక పవర్ఫుల్ మీడియా కాబట్టి ఆ కోణాన్ని వదిలేసి మీకు అంటే ధనుష్ క్యారెక్టర్తో మీకు ఒకరోజు మీరు బెగ్గరగా బతకండి అని ఒక రిచ్ మ్యాన్ని ఇట్లా చేపించిన విధానంలో కానీ, అసలు రూట్ కాజెస్ ఎందుకు, బెగ్గర్లు ఎందుకు తయారవుతున్నారు? ఎవరు కావాలని బిచ్చగాడు అవ్వడు కదా. మరి దానికి వ్యవస్థలు కారణం కదా, పొలిటికల్ సిస్టమ్స్ కారణం కదా, అవి కదా. ఆ వాటిని మరి గట్టిగా ఎక్కడ ఎంఫసైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేయలేదు. అక్కడ దర్శకుడు మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేసి ఇదేదో మరి విధిరాత, డెస్టినీ, జన్మ, పూర్వజన్మలో ఆ జన్మలో అని అట్లా ఒక ఎస్కేపిస్ట్ వేలో దర్శకుడు దాన్ని పోర్ట్రే చేయటం అనేది నాకు నచ్చలేదు, టు బి ఫ్రాంక్. అదర్వైజ్ అంటే మంచి పాయింటే, కానీ దాన్ని ఇంపాక్ట్ఫుల్గా డైరెక్ట్గా ఇంకా సూటుగా దర్శకుడు చెప్పడంలో ఇదైపోయారు. మెయిన్ పాయింట్ని హృదయానికి తన గత చిత్రాల్లో మాదిరి భావోద్వేగాలు కావచ్చు, ఏదైనా ఒక మెసేజ్ మంచిగా ఆ స్క్రీన్ ప్లేతో చెప్పగలిగారు. కానీ ఈ పొలిటికల్ డ్రామాలో దాన్ని చెప్పడంలో మాత్రం అంత ఇంపాక్ట్ఫుల్గా స్క్రీన్ ప్లే అనిపించలేదు. ఒక 30-40 నిమిషాలు కట్ చేసి పడేయచ్చు అనిపించింది నాకైతే. అదర్వైజ్ మిగిలిన అంటే నేపథ్య సంగీతం బాగుంది, కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది, ఎడిటింగ్ అంటే ఎడిటర్కి ఫ్రీడమ్ ఇవ్వలేదు అనేది అర్థమవుతుంది. ఇక యాక్టర్ల గురించి చెప్పాల్సిన పని లేదు, ఎవరికి వాళ్ళు పోటీ పడ్డారు. రష్మిక, అలాగే ధనుష్, నాగార్జున గారు క్యారెక్టరైజేషన్కి, ఆయన స్టార్డమ్కి, ఆయనకి మనం జనరల్గా ఎప్పుడో ఇదికి ఆయనకి సరిపోలేదు ఈ రోల్. ఆయనకున్న ఇమేజ్, లేదంటే ఆయనకున్న స్టార్డమ్కి ఇంత అంటే ఆయన ఒక భిన్నమైన పాత్ర పోషించాలి శేఖర్ కమ్ముల గారి మీద ఉన్న ఒక నమ్మకంతో చేశారు. కానీ అది ఎందుకో మరి అంత బాగా ఆయన ఇదికి తగ్గట్టుగా నాకు అనిపించలేదు. సో రష్మిక కూడా ఈ వాస్తవిక ఇదితో అద్భుతంగా యాక్ట్ చేసింది, యాక్టింగ్ పరంగా. ఇక ధనుష్ గురించి చెప్పాల్సిన పని లేదు. జీవించండి అంటే కూడా చిన్న పదం. ధనిక రిచ్ మధ్య కారణాలు రావడానికి ఎప్పుడు కూడా మన దేశంలో పొలిటికల్ సిస్టమ్, చట్టాలు, శాసనాలు, ఆర్థిక అసమానతలు,
మన ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఎందుకు మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రభుత్వం ప్రైవేటైజేషన్స్ వస్తున్నాయి, అవి అవి కొద్దిగా టచ్ చేశారు. కానీ కోర్ పాయింట్ని పట్టుకొని డీప్గా చెప్తేనే ఇటువంటి రీచ్ అవుతాయి. లైక్ అంటే మనకి శివాజీ ఉంటుంది, అంటే డైరెక్టర్ శంకర్ గారు చెప్పిన విధానం, ఒక రిచ్ మ్యాన్ వచ్చి ఇక్కడ శివాజీ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏదో చేయాలని అనుకుంటే ఇక్కడ పొలిటికల్ లీడర్స్ ఎంత అడ్డుపడతారు, మంచి చేయాలనుకుంటే కూడా ఆ పాయింట్ అంత బాగా ఆయన చేయగలిగారు. అలా అని చెప్పి ఇప్పుడు అట్లా ఆయనకి పోలిక ఈ శేఖర్ కమ్లా గారు చెప్పాలనుకున్న పాయింట్, ఎంచుకున్న విధానం, ట్రీట్మెంటు, ఇవన్నీ కూడా అంత బలంగా ఇంపాక్ట్ఫుల్గా నాకు అనిపించలేదు. అదర్వైజ్ అయితే ఒకసారి సినిమా చూడొచ్చు, కొంత నిడివి ఇప్పటికైనా తగ్గిస్తే బాగుంటుంది. అంటే ఇది నా స్వీయ అభిప్రాయం. సో వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. నచ్చినట్లయితే మీరు ఒక లైక్ కొట్టండి.